హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం 45 మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఈ మూవీ మనకి ప్రెసెంట్ జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. రాజ్బీ శెట్టి గారు హీరోగా చేశారు. ఈ మూవీలో శివరాజ్ కుమార్ గారు కూడా ఉన్నారు. ఉపేంద్ర గారు కూడా హీరోలు అయితే చేశారు గైస్. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. స్టోరీలోకి వెళ్తే హీరోకి ఒక కళ అయితే వస్తుంది గైస్. తనకి యాక్సిడెంట్ జరిగినట్టు, తను చనిపోయినట్టు కళ అయితే వస్తుంది. అయితే సేమ్ ఇన్సిడెంట్ అయితే జరుగుతుంది. తను వెళ్తూ ఉంటారు, కుక్క అయితే అడ్డొస్తుంది. ఆ కుక్కని ఢీకొట్టి తనైతే వెళ్ళిపోతారు గైస్. కుక్క అయితే చనిపోతుంది. ఆ కుక్క ఉపేంద్ర గారిది అయితే ఉంటుంది గైస్. అయితే ఉపేంద్ర గారు వచ్చి తిన్ని 45 డేస్ లోపు చంపేస్తానని అయితే చెప్పైతే వెళ్ళిపోతారు గైస్. అయితే హీరోకు భయం అయితే పట్టేస్తుంది, తను ఎక్కడ చంపేస్తారేమోనని. 45 డేస్లో తనకు ఆ భయం అయితే పట్టేస్తుంది గైస్. అయితే ఇంకోవైపు హీరో గరుడ పురాణం వీడియోస్ అయితే చూస్తుంటారు. అంటే మన ఆత్మ, మన చనిపోయినాక మన ఆత్మ ఎటు వెళ్తుంది, ఏమవుతుంది, ఆ వీడియోస్ అయితే చూస్తుంటారు. గరుడ పురాణంది వీడియోస్ అయితే చూస్తుంటారు. అయితే ఇలా స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 45 డేస్ ఏంటి, మళ్ళీ 45 డేస్ తర్వాత మా హీరోని చంపేశారా, మరి హీరో వాళ్ళ దగ్గర నుంచి ఎలా ఎస్కేప్ అయ్యారు, ఎలా సేవ్ అయ్యారు, మళ్ళీ శివరాజ్ కుమార్ గారికి హీరోకి ఉన్న కనెక్షన్ ఏంటి, తను హీరో లైఫ్కి ఎలా వచ్చారు, మళ్ళీ దాని తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి గైస్. మూవీ మాత్రం నాకైతే పెద్దగా వర్కౌట్ అవ్వలేదు గైస్. నాకు ఎందుకో బోర్ ఫీల్ అయ్యాను మూవీ చూస్తున్నంతసేపు. కాన్సెప్ట్ ఏంటంటే, నాకు బ్రో మూవీ ఉంది కదా మన పవన్ కళ్యాణ్ గారిది, సాయి ధరమ్ తేజ్ గారిది, సేమ్ కాన్సెప్ట్ అయితే అనిపించింది. స్టోరీ లైన్ కొద్దిగా చేంజ్ చేశారు, బట్ కాన్సెప్ట్ ఏదైతే కోర్ ఉందో అది సేమ్ అనిపించింది గైస్. బట్ ఏంటంటే మూవీ వెళ్తున్న కొద్దీ అదే రిపీట్, అంటే ఆ హీరోకి ఆ భయం అయితే పట్టేస్తుందో, వాళ్ళు ఎక్కడ చంపేస్తారేమో అదే చూపిస్తూ ఉంటారు. ఆ భయమే వెంటాడుతూ ఉంటుంది. సినిమా మొత్తం అదే ఉంటుంది. మధ్య మధ్యలో గరుడ పురాణంది మనకు వీడియోస్ అయితే చూపిస్తూ ఉంటారు. మన ఆత్మ ఏమవుతుంది, ఎటు వెళ్తుంది చనిపోయినాక, అది కొద్దిగా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. నాకైతే ఇంట్రెస్ట్ అనిపించింది ఆ వీడియోస్ ఏదైతే చూపిస్తారో యానిమేషన్ ద్వారా. చాలా బాగా అనిపించింది. ఆ ఒక్క పాయింట్ ఏదైతే చూపించారో, సీన్ టు సీన్ చూపిస్తూ ఉంటారు మనకి. అంటే హీరో వాచ్ చేస్తూ ఉంటారు కాసేపటికి. అది కొద్దిగా ఇంట్రెస్ట్ అనిపించింది. ఏదైతే చూపించారో ఆ పార్ట్ అయితే ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇలా స్టోరీ వెళ్తూనే ఉంటుంది. హీరో మన ఉపేంద్ర గారు రావడం, తన్ని భయపెట్టడం, హీరో భయపడుతూ ఉండడం, ఇలా జరుగుతూ ఉంటుంది. ఇంకోవైపు లవ్ స్టోరీ, హీరోది లవ్ స్టోరీ అయితే ఉంటుంది. హీరోయిన్ రావడం, హీరోని కలవడం, ఇలా స్టోరీ వెళ్తూ ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత శివరాజ్ కుమార్ గారు హీరో లైఫ్లోకి రావడం, తను వచ్చాక మరి హీరో లైఫ్ ఎలా చేంజ్ అయింది, ఎలా ముందుకెళ్ళింది, సెకండ్ హాఫ్లో అది చూపించడం. మూవీ మాత్రం వెళ్తూ ఉంటుంది చాలా బోరింగ్గా, ల్యాగ్గా. ఇంకా ఎంతసేపు అనేది మనకైతే ఫీల్ వస్తుంది గ్యాస్. అంతే ఇంట్రెస్ట్ రాదు, ఎంగేజ్ చేయదు. క్లైమాక్స్ అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను గ్యాస్ అదే ఉంటుందని. క్లైమాక్స్ అదే ఎక్స్పెక్ట్ చేసినట్టే ఆ ట్విస్ట్ అయితే వచ్చింది. సేమ్ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉంది. బట్ ఆ ట్విస్ట్ వర్కౌట్ అయింది, బాగానే ఉంది. అంటే ఆ కాన్సెప్ట్ ఏదైతే తీసుకున్నారో ఓకే బాగానే ఉంది. ఆ స్టోరీ టెల్లింగ్ కూడా బాగానే ఉంది. బట్ ఏంటంటే తీసుకెళ్లే విధానం ఏదైతే ఉందో చాలా బోరింగ్గా, ల్యాగ్గా ఉంటుంది. మనకు బ్రో మూవీని అయితే గుర్తు చేస్తుంది గైస్. క్లైమాక్స్ కూడా అలాగే ఉంటుంది. బ్రో మూవీ ఏదైతే ఉందో మన సాయి ధరమ్ తేజ్ గారిది, సేమ్ అలాగే అనిపిస్తుంది. క్లైమాక్స్కి వచ్చేసరికి కొన్ని ఎపిసోడ్స్ ఏదైతే డైలాగ్స్ ఉంటాయి, హీరోకి మన శివరాజ్ కుమార్ గారికి మధ్య డైలాగ్స్ అయితే ఉంటాయి. ఆ డైలాగ్స్ బాగా రాశారు. ఆ సీన్స్ మాత్రం బాగుంటాయి. ఇంకోటి మదర్ సెంటిమెంటు, హీరో మధ్య వాళ్ళ మధ్య వచ్చే సీన్స్, మదర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. హీరోయిన్ కూడా ఎమోషన్ సీన్ అయితే ఉంటుంది హీరోతోటి, అది కూడా బాగా వర్కౌట్ అయింది. క్లైమాక్స్కి వచ్చేసరికి ఇంకా ఎండింగ్ కూడా నేనైతే ఎక్స్పెక్ట్ చేసినట్టే అనిపించింది. ఆ ట్విస్ట్ ఏదైతే ఉందో క్లైమాక్స్ వచ్చే ట్విస్ట్, అది ఎక్స్పెక్ట్ చేసినట్టే అనిపించింది. చూస్తే మీకు అర్థమవుతుంది బ్రో మూవీలో ఎందుకు ఉందని చెప్పాను. మూవీ మాత్రం పెద్దగా వర్కౌట్ అవ్వలేదు గైస్. ఉపేంద్ర గారు సూపర్గా చేశారు, అంటే విలన్ పాత్రలో సూపర్గా చేశారు, ఆ క్యారెక్టర్ సూపర్గా చేశారు. శివరాజ్ కుమార్ గారు కూడా సూపర్గా చేశారు. ఆ క్యారెక్టర్ని రివీల్ చేయాలనుకోవట్లేదు. మన ఉపేంద్ర గారిది, శివరాజ్ కుమార్ గారిది క్యారెక్టర్ ఏవైతే ఉంటుందో కొంచెం సర్ప్రైజింగ్గా ఉంటాయి. క్లైమాక్స్లో తెలుస్తుంది, అది రివీల్ చేయాలనుకోవట్లేదు. ఇంకోటి హీరో క్యారెక్టర్ కూడా ఓకే, బాగా చేశారు, సూపర్గా చేశారు. ఆ పర్ఫార్మెన్స్లో అంటే భయపడుతున్న వ్యక్తిలాగా, అంటే తను ఎప్పుడు చంపేస్తారేమో అన్న భయం ఏదైతే ఉంటుందో అది సూపర్గా చేస్తారు ఆ క్యారెక్టర్లో. మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ ఓకే. బట్ మూవీ అంటే వెళ్ళే కొద్దిగా మనకి ఇంట్రెస్ట్ పోతుంది మూవీ మీద. ఇక్కడ మనకి ఎంగేజ్ ఆ థ్రిల్ అనేది ఇవ్వదు. ఎందుకంటే అదే త్రూ అవుట్ మూవీ అదే ఉంటుంది. ఆ భయం అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. శివరాజ్ కుమార్ గారు వచ్చినప్పుడు కూడా స్టోరీ మారదు, అదే వెళ్ళిపోతూ ఉంటుంది. క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ ట్విస్ట్ పెడతారు. ఆ ట్విస్ట్కి మళ్ళీ ఏదైతే నేను చెప్పానో కొన్ని డైలాగ్స్ బాగుంటాయి, అది ఓకే. క్లైమాక్స్కి వచ్చేసరికి మరి ఎమోషనల్గా కొద్దిగా అనిపిస్తుంది. ఎండ్ అయితే అయిపోతుంది మూవీ. ఓవరాల్ మూవీ చూసుకుంటే పెద్దగా ఏం ఇంప్రెసింగ్ అయితే అనిపించదు గైస్, జస్ట్ ఓకే అని అయితే అనిపిస్తుంది. అంత గేమ్ లేదు మూవీ. ఓకే, ఈ మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 2.75. నాకైతే జస్ట్ ఓకే, అంటే అంతేం లేదు గైస్. నాకైతే పెద్దగా వర్కౌట్ అవ్వలేదు, ఇంప్రెస్ అయితే అవ్వలేదు మూవీతోటి. నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉంది స్టోరీ కూడా. దానికి చాలా బోరింగ్గా, ల్యాగ్గా తీసుకెళ్లారు, ఇంకా సాగదీశారు మూవీని. ఒక బ్రో మూవీని మళ్ళీ చూసినట్టయితే నాకైతే అనిపించింది, కొద్దిగా అలాగే అనిపించింది. సెకండ్ హాఫ్ అయితే అలానే ఉంది. మూవీ మాత్రం పెద్దగా డిసప్పాయింట్ చేసింది కదా, పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. నేనైతే రికమెండ్ చేయను, చూడొద్దని చెప్తాను గైస్. ఓకే, ప్రెజెంట్ జీ5 అయితే స్ట్రీమింగ్ అవుతుంది. 45 మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.